ఆ రొట్టెలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి కూడా అదే 12 రొట్టెల్లోంచి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చల్లటి వాతావరణంలో కూర్చున్నాం, ఆ చల్లటి దేవుని మాటలు కూడా విందుము గాక. గమనించండి, ఉదయకాలం ఆ రొట్టెలు మనకి ఏ పాఠం నేర్పించాయంటే, రొట్టె అనగా క్రీస్తు శరీరం అనబడే సంఘమని, ఆ సంఘం విరవబడితేనే, ఆ సంఘము దేవుని బిడ్డలు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తేనే ఖచ్చితంగా కొన్ని ఆత్మలు రక్షించబడతాయని, దైవ సేవకుడి యొక్క ఆకలి తీరుతుందని, దేవుని బిడ్డల నిత్య దేవుడైన దేవుని ఆకలి తీర్చబడుతుందని కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఈ రాత్రి కూడా ఆ సముఖపు రొట్టెల బల్ల మీద 2 దొంతులుగా 6 ఒకవైపున 2 దొంతులుగా దేవుని బిడ్డలారా మనకు రొట్టెలు కనబడుతున్నాయి. గమనించండి, 6 ఒకవైపున ఎందుకు పెట్టారు? ఒకవైపున 5 పెట్టి ఇంకో వైపున 7 పెట్టొచ్చు కదా, లేదా ఒకవైపున 3 పెట్టి ఇంకో వైపున 9 పెట్టొచ్చు కదా, లేదా ఒకవైపున దేవుని బిడ్డలు 4 పెట్టి ఇంకో వైపున 8 పెట్టొచ్చు కదా. ఎందుకు ఇటువైపు 6 రొట్టెలు, ఇటువైపు 6 రొట్టెలు పెట్టారు? ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న ఈ రొట్టెలు మనకి రెండో పాఠం ఏం నేర్పిస్తున్నాయంటే, గమనించండి, 6 + 6 అంటే అక్కడ మనకి ఏం కనబడుతుందంటే సమానత్వము, లేకపోతే ఐక్యత. ఆమేనండి. ఇక్కడ 5 రొట్టెలు ఒకవైపు, 7 రొట్టెలు ఒకవైపు పెట్టలా. 3 రొట్టెలు ఒకవైపు, 9 రొట్టెలు ఒకవైపు పెట్టలా. కానీ ఎలా పెట్టే బల్ల మీద ఎలా పెట్టబడ్డాయంటే రొట్టెలు 6 ఒకవైపు. అంటే మనకు అక్కడ ఏం కనబడుతుందంటే, ఈ రొట్టె మనకి ఏ పాట నేర్పిస్తుందంటే సమానత్వము. హల్లెలూయా. రొట్టె అంటే ఎవరు? మనమే రొట్టె, సంఘమే రొట్టె. రొట్టె అంటే ఎవరని అడగానే నేనే అనాలి. గట్టిగా చెప్పండి. ఆ సముఖపు రొట్టె అంటే ఎవరు? క్రీస్తు శరీరం అనబడుతున్న నేనే. హల్లెలూయా. ఈ రొట్టెల్లో ఏముందంటే సమానత్వం. అంటే ఇప్పుడు సంఘములో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేసేస్తనేది మీకు తెలిసిపోయింది. ఏముండాలంటే సమానత్వం, లేకపోతే ఐక్యత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘములో సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెగా పిలువబడుతున్న నీలో నాలో ఏముండాలంటే ఐక్యత, లేకపోతే సమానత్వము. దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఆయన రక్తములో కడగబడిన మనము, యేసు ప్రభుని నోటితో సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, యేసు ప్రభుని తెలుసుకున్న మనము, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి దేవుని బిడ్డలారా మనలను పిలిచిన దేవుడికి నమ్మదగిన వాడు గనక, మనలను ప్రత్యేకించిన దేవుడు నమ్మదగిన వాడు గనక, మనం ప్రత్యేకింపబడ్డాము గనక, ప్రత్యేకింపబడిన మనలో ఏముండాలంటే సమాన భావం, సమానత్వం. హల్లెలూయా. మనలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఏముండకూడదండి? గట్టిగా చెప్తారా? భేదాభిప్రాయాలు ఉండకూడదు, కుల భేదాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను చిన్న కులము, నీది పెద్ద కులం అనే భేదాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా సమానత్వం కలిగి, ఎందుకంటే మనమందరినీ కూడా దేవుడు ఒక రక్తంతోనే కడిగాడు. మనమందరం ఒక నామములోనే, గట్టి చెప్పాలా, బాప్తిసం తీసుకున్నాం. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరాన్నే తింటున్నాం. మనమందరం కూడా యేసయ్య ఒక బోధే వింటున్నాం. మనకు 10 మంది యేసు ప్రభువులు లేరు, ఉన్నారా? హల్లెలూయా. లేకపోతే జక్కీ పాస్టర్ గారి నామములో బాప్తిసం తీసుకున్నారా? కాదు కదా. మనం ఎవరి నామములో బాప్తిసం తీసుకున్నామో? యేసుక్రీస్తు ప్రభు నామములో బాప్తిసం పొందాం. హల్లెలూయా. యేసు ప్రభు విడదీసి లేడు. ఆయన ఒక కాలానికి చెందిన దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసండి? నిన్న,
నేడు నిరంతరం ఏకరీతిగా మారని దేవుడై ఉన్నాడు. నమ్మినోళ్ళు గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కో కాలాన్ని బట్టి మారే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న వారికి న్యాయం చేసే దేవుడు కాదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచి వారిపైన చెడ్డవారిపైన కూడా ఆయన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసండి? ఈ మైక్ శబ్దంతో ఎంతమందికి అయితే ఈ యొక్క మాటలు వినబడుతున్నాయో ఆయన ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు ఉన్నాడు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక దేవుని బిడ్డల ప్రాంతానికో దేవుడు కాదు ఆయన. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక సమానత్వం కలిగి మనం ఉండాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే సమానత్వము. మనలో గొడవలు ఉండకూడదు. హల్లెలూయా. కొంతమంది అక్కలు ఉత్తి నలుగుతారు, ఎందుకో తెలదు, ఉత్తి నలుగుతారు. ఆమేన్. అరగకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న మనము సమానత్వం కలిగి, ఆమేన్. కొంతమంది భోజనాలు కాడ అలుగుతారు. మాకు మందిరం కడుతున్నారని ఒక దూర ప్రాంతంలో దేవుని బిడ్డల ఆరాధన పెట్టాం, ప్రభు బల్లారాధన పెట్టాం. ప్రతి ప్రభు బల్లారాధనకి సంఘ బిడ్డలే మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భోజనాలు ఏర్పాటు చేస్తే వడ్డిస్తారు కదా. ఆ వడ్డించినప్పుడు ఒక ఆమెకి కోడి పీక పడిందంట. ఏం పడింది? కోడి పీక. తెలుసా పీక? మెడ. హల్లెలూయా. సంఘ బిడ్డలు ఎలా ఉండాలంటే సమానత్వం ఉన్నది. ఏమన్నా పెడితే తింటాం, లేకపోతే స్తోత్రం చెప్పుకొని పోవాలి. కానీ దేవుని బిడ్డలారు వెంటనే ఆమె ఏం చేసింది తెలుసండి? ఎవరైతే ఆ మెడ వేసాడో అతని మీదకి ఆ గిన్నె గిరేసేసింది. ఆమేన్. నువ్వు మంచోడు కాదు, పాస్టర్ గారు అంటే కోడి పీకు వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. ఇప్పుడు తినేసి కానీ చేపులో బహిర్గర్భంలో కలిసిపోయే ఆ కోడి పీక్ కోసము ఏమండి ఆ వడ్డించినోడు మంచోడు కాదంట, మరి నేనేం చేశా, నేను మంచోడిని కాదంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమెలో సమానత్వం ఉందా? లేదు. ఈ రాత్రి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశం ద్వారా నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, అల్లర్లు కానీ, గొడవలు కానీ, లేకపోతే మనస్పార్థాలు కానీ ఉండకుండా అందరము సమానముగా ప్రభుని ఆరాధించి సమాధానముగానే దేవుని రాజ్యానికి వెళ్ళుదుముగాక. హల్లెలూయా. ఈమె ఎలా పాడేసిందా? కోడి పీక్ కోసము గొడవ పెట్టుకుని ఇంటికాడ గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు ఏం చేసింది తెలుసా అండి? ప్రభునందు ప్రియులరా, ఇటువంటి వైరు తీసుకుని పీక్ వేసుకుని ప్యాన్కి వేసుకోండి. కోడి పీకు కోసం గొడవ పెట్టింది, ఈమె పీకి తీసుకుంది. మళ్ళీ పరిగెట్టుకెళ్ళి తిట్టాను, బుద్ధి ఉందమ్మా నీకు అని తిడితే అప్పుడు అయ్యగారు నన్ను క్షమించనని మళ్ళీ మందిరానికి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? చిన్నదానికి పెద్దదానికి అలగకూడదు. సంఘము సమానత్వం కలిగి, గమనించండి, 6+6 దాన్ని చూస్తే సమానత్వం. మనలో కుల భేదాలు ఉండకూడదు. నువ్వు ఆ కులము, నేను ఈ కులము, ఆ కుల భేదాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏ కులము? మనమందరం ఎవరో తెలుసండి? మన కులం ఏంటో తెలుసా? యాజ కులం. అర్థమైందా? మనది ఏ కులము? యాజ కులం. రాజులైన యాజ కులం. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్న మనము సముఖపు రొట్టె బల్ల మీద ఉన్న మనలో ఇప్పుడు ఏముండాలంటే సమానత్వం. హల్లెలూయా. అందరూ కలిసికట్టుగా దేవుని పని చెయ్యాలి. ఆమేన్. ఇప్పుడు దైవజనులకు అందుబాటులో ఉన్న వాళ్ళకి కేకేస్తారు. డైలీ నువ్వు అందుబాటులో ఉన్నావని కేకేస్తావు. గవుకు నువ్వు ఎక్కడికో వెళ్ళావు, ఆ పని ఇంకొక ఆమెకి అప్పచెప్తే నీకు అలుగొచ్చేద్ది. వస్తుందా రాదా?
అయ్యగారు నేను రేపు నుండి చేయలేనండి, ఆ పాపతోనే చెప్పాలి, చేయించుకోండి. దీన్ని కూడా ఏమంటారు తెలుసా? సమానత్వం లేకపోవడం. అని ఆ టైం నేను లేనేమో, సరే దేవుడు ఆమెను సిద్ధపరిచాడు, చెయ్యక, కానీ నువ్వు కూడా పరిచర్యలో చెయ్యాలి. అలిగిపోయావనుకో, ఆమె ఏం చేసింది? ఎప్పుడు కూడా దైవజనుల మీద కానీ సంఘం మీద కానీ అలగొద్దు. ఆమె చెప్తారా? గట్టిగా మాట్లాడతలేదేంటి? హల్లెలూయా. అంటే మీతో వాక్యం సూటిగా మాట్లాడుతుందనా? గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమండి, సంఘం ఎంతమంది ఉన్నదో అన్నది కాదు, కానీ ఆ ఉన్న సంఘం అంతట్లో కూడా ఎలా ఉండాలంటే సమానత్వం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎవరన్నా పాట పాడుతుంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి, నాకంటే నువ్వే బాగా పాడావక్క అనాలి. అంతేగా పాడాలి, అదేం పాట ఛీ హల్లెలూయా. ఇప్పుడు పాడేస్తుంది పాట అంటాం. పొర్రపాటుని కూడా దేవుని బిడ్డలారా, ఒకరిని కించపరిచేది కాదండి క్రైస్తత్వం అంటే. బైబిల్ చెప్తుంది ఒకరినొకరు పురుగొల్పుకోనండి. అంటే ఒకరినొకరు ఏం చేయాలంటండి? తమ్ముడా నువ్వే బాగా పరిచయం చేస్తున్నావు, అమ్మ నువ్వే బాగా పాడు పాట. అలా మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేసామో వారు ఆత్మీయతలో ముందుకు వెళ్తారు, పరిచర్యలో ముందుకు వెళ్తారు, ప్రార్థన చేయడంలో ముందుకు వెళ్తారు. అదే నువ్వు కించపరిచి మాట్లాడావు అనుకోండి, వెంటనే ఆ చేసే పరిచర్య కూడా చేయకుండా పోతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ పని ఇంకొకరు చేస్తున్నారు అనుకోండి, నువ్వు రాజులో కూర్చొని ఆ చేయించాలి. అర్థమైందా? కానీ నువ్వంటావు నువ్వు చేయకు, నేనే చేస్తాను. నీకు దేవుడు పోస్ట్ ఇచ్చాడు, దానికి ఇంకొకరిని యాడ్ చేశాడంటే నువ్వు రాజు అయినట్టే. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా ఈ ఈ రొట్టెల్లో ఇంకా ఏమి మన పాఠం నేర్చుకోవచ్చు అంటే, ఆ రొట్టెల్లో మనకి ఏం కనబడుతుందంటే ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. ఏం కనబడుతుందండి? సంఘ బిడ్డలారా, మన సంఘములో కంపల్సరీ ఏముండాలంటే ఐక్యత. ఒక వ్యక్తి ఐక్యత అంటే ఏంటి చెప్తున్నాడు వినండి. ఒక వ్యక్తి ఏదో చిన్న దాని మీద అలిగి వేరే మందిరానికి వెళ్తుంది అనుకోండి, వెంటనే ఆమెను ఆపి ఆమె కోసం మాట్లాడి, ఉపదేశం ఉంది, మనకి సత్యం ఉంది, ఎక్కడికి పోతావు అనాలి. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, వెళ్ళిపోతున్నావా, వెళ్ళి అక్కడ ఎలాగని చూసిరా, నేను కూడా రేపు మాపో ఏం చేస్తాం, నువ్వు భరించలేక వెళ్ళిపోయావు, నేను భరించను అంతే అంటారా? అనరా? ఖచ్చితంగా నేను అనుభవంతో చెప్తున్నాను ఈ విషయాలు. హల్లెలూయా. ఇప్పుడు ఐక్యత అంటే ఏంటి చెప్పనండి. ఒక వ్యక్తి దైవజనుడు బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి వాక్యం లోతుగా గుచ్చుకుంటుంది. ఆ వ్యక్తి 2-3 వారాలు రాలేదనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ ఎందుకు రావట్లేదు, రా మందిరానికి రా, దైవజనుడు చెప్పింది మన కోసమే కదా చెప్పాడు, మంచి చెప్పాడు కదా అంటాం మానేసి, అక్క నువ్వు అలిగి మానేసావు, నేను మనసులో బాధపడి అలాగే వెళ్తున్నాను అంతే. హలో, సంఘం కట్టబడద్దు అంటారా? అయిపోద్ది. స్తోత్రం, చరిత్ర స్తోత్రం. నో. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక భార్య భర్త ఒక కొడుకుని తీసుకుని మందిరానికి వచ్చారంట. ఆ కొడుకేమో ఇదంతా తీసేసి పైన కోడి జుట్టులో పెట్టుకుని వచ్చాడంట. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తా, ఏంట్రా బాబు ఈ జుట్టు నాయనా, ప్రైజ్ ది లార్డ్, మనిషివా లేదా అడవులో తప్పిపోయిన కోడివా అని తిట్టారంట. తిట్టగాని ఇంటికి వెళ్ళి, అమ్మా నేను రేపు నుండి చర్చికి రాను, అసలు నా జుట్టు కోసం ఆయనకి ఎందుకు అన్నాడంట. వెంటనే భార్య భర్తలు ఏం చేశారు తెలుసండి? మనమైతే ఏం చెప్తామంటే, పాస్టర్ గారండి మీరు అటువంటి చెప్పొద్దు, మా ఓడికి నచ్చదు, అటు మందిరానికి వస్తున్నాడు కదా అంటాం మనం. ఈ భార్య భర్తలు ఏమన్నారు తెలుసా? రే, దైవజనుడు మన మంచి కోసం చెప్పాడు, మనం చేసేది బాగలేదు, దాన్ని బాగుపరచడానికి చెప్పాడు కనుక సరి చేసుకో అని చెప్తే మళ్ళీ వారు మొత్తం తీసేసి వచ్చాడంటండి. ఇదేంటి ఇదే స్టైల్ అని అడిగారండి పాస్టర్ గారు. కాదండి అయ్యా, నిన్న అమ్మోళ్ళు నాకు బుద్ధి చెప్పారు, దైవజనుడికి లోపడమన్నారు, అందుకనే తీసేశానంటే ప్రార్థన చేశాడు. విచిత్రం ఏంటంటే అప్పుడు దాకా ఉద్యోగం లేని ఆ కుర్రడికి ఉద్యోగం వచ్చిందంట. హల్లెలూయా.
ఈ విషయం ఎక్కడ జరిగిందో జెర్మియా పాస్టర్ గారు తెలుసా మీకు? జెర్మియా అయ్యగారికి తెలుస్తుంది. ఆ చర్చిలో జరిగిందండి. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియులరా, ఏముండాలి సంఘములు అంటే, ఈ రొట్టెలు మనకి ఏ పాట నేర్పిస్తున్నంటే ఐక్యత. సంఘములో ఐక్యత ఉండాలి, కుటుంబాలలో ఐక్యతగా ఉండాలి, భార్యాభర్తలు ఐక్యతగా ఉండాలి, అన్నదమ్ములు ఐక్యతగా ఉండాలి, అత్తా కోడళ్ళు, ఇక్కడ సౌండే రాదు, అత్తా కోడలు ఐక్యత. అయిపో పెట్రోల్ ఎక్కలేదండి తగలబడిపోవడానికి, చచ్చిపోతున్నాం. హల్లెలూయా. ఐక్యత చాలా ముఖ్యం. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఐక్యతగా లేకపోతే ఆ కుటుంబము పాడైపోతుంది. ఒక కుటుంబంలో దేవుని బిడ్డలారా, భార్య దారి భార్యది, భర్త దారి భర్తది, పిల్లల దారి పిల్లది అనుకోండి, ఆ కుటుంబం అతలాకుతలంగా ఉంటుంది. ఉండదా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, లైవ్ పెడుతున్నారని భయం వేస్తున్నారు ఇలాంటి చెప్పడానికి. ఓ కుటుంబం ఉంది, మా చర్చి ముందేనండి ఆ కుటుంబం. 24 గంటలు కూడా ఆ కుటుంబంలో దేవుని బిడ్డలారా అస్సలు ఐక్యతే ఉండదు. 365 రోజులు కూడా ఆ కుటుంబంలో దెబ్బలాటలు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. అండ్ ప్రియమైన దేవుని బిడ్డలు కోడలంటే అత్తకు పడదు, అత్తని కోడలు. మొత్తం ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చేస్తారు, జుట్లు ఇచ్చి కొట్టేసుకుంటారు ప్రతిరోజు. పాశ్రమకి ఒకసారి చిరాకు వచ్చి మా పాశ్రమకి, ఏటమ్మా మీరు మందిరానికి వచ్చి దేవుడు పరువు తీసేస్తున్నారు అని తిట్టింది ఆమె. అలా గొడవలు ఆడుకున్నారు, ఐక్యత లేకుండా దేవుని బిడ్డలు భయంకరంగా ఉన్నారు. సడన్ గా నేను చెప్పకూడదు ఈ మాట, వాళ్ళ ఇంట్లో చిన్న పాప చనిపోయింది, చిన్న పాప. అంటే ఐక్యత లేని చోట కీడు జరుగుతుంది, ఐక్యత లేని చోట నెమ్మది ఉండదు, ఐక్యత లేని చోట సమాధానము ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నీ భర్తకి నీకు ఐక్యత ఉందా? సమాధానంగా ఉన్నారా? నీ కుటుంబము, నీ పిల్లలు నీవు ఐక్యత కలిగి ఉన్నావా? ఒకరి మాట మీద ఒకరికి నమ్మకం ఉందా? లేకపోతే ఎవరి మట్టుకు వాళ్ళే ఉంటున్నారా? నీ భర్తకు మట్టుకు నీ భర్త, నీవు మట్టుకు నీవు, నీ పిల్లల మట్టుకు నీ పిల్లలు. అలా ఉండకూడదు. కుటుంబము ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలమ్మా మీ కుటుంబాలు? ఈ రొట్టెలు మనకి ఏ పాఠం నేర్పిస్తున్నా తెలుసా? సంఘమా ఐక్యత కలిగి ఉండండి, కుటుంబమా ఐక్యత కలిగి ఉండండి. సంఘములో కూడా ఏముండాలంటే ఐక్యత. ఐక్యమత్యమే మహాబలం అంట. ఐక్యత లేని చోట దేవుని బిడ్డలారా భయంకరమైన విపత్తులు జరుగుతాయి. నేను అంటాను, మన కుటుంబంలో ఐక్యత కావాలంటే, మన సంఘములో ఐక్యత కావాలంటే, సంఘములో ఐక్యత కావాలంటే ఏం చేయాలో తెలుసా? సింపుల్గా ఒక మాట చెప్తాను వినండి. ఏం చేయక్కర్లేదు, ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి. చదువుతారా ఆ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా కాబట్టి ఇదిగో గమనించండి, మీరు సమాధానం అనే బంధము చేత, ఇదిగో చూసారా, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. మీరు చాలమ్మా చాలు. ఇక్కడ గమనించండి, మన కుటుంబంలో ఐక్యత, మన సంఘములో ఐక్యత కావాలంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడే మన కుటుంబంలో ఐక్యత ఉంటుంది. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడే మన సంఘములో ఐక్యత ఉంటుంది. ఇక రెండోది చెప్తున్నాడు, ప్రేమతో ఒకరినొకరిని సహించండి. కొంతమంది అంటాడు, ఈ తాగుబోతుంది అంతకాలం సహితవే బాబా. అర్థమైంది నా మాట? హల్లెలూయా. ఎవరన్నా ఒక భర్త భయంకరంగా తాగుతున్నాడు అనుకోండి, చేయండి అంతకాలం సహితం.
అన్నంలో ఏదైనా కలిపెట్టి సత్తాడు అంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా ఎక్కిస్తున్నారో తెలుసండి. ఏదో భార్య భర్తల మధ్య ఏ గొడవలు వచ్చాయనుకోండి, ఈ యొక్క గొడవ దేవుని బిడ్డలారా ఆ బాధను సహించలేక పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి, అక్క ఇలాగ అంత మాటలు తినేస్తున్నాడు, అక్క ఏం చేయాలంటే, అక్క చెల్లెమ్మా ఎంతకాలం సహిస్తా తాగుబోతుడితోటి, నీ మాదిరిగా కానీ మా ఆయన ఉంటేనా మళ్ళీ హల్లెలూయా ఈ కన్నా కోసేద్దును సీమల ముందన్న పెట్టేద్దును అని చెప్పి నువ్వు సహించొద్దు అంటే మా వైపు చెప్తున్నానండి. ఆధార్ కార్డు తీసుకో, నీ ఇద్దరు పిల్లల్ని తీసుకో, పుట్టింటికాడికి వెళ్ళిపో. ఇచ్చే ప్లాన్ చూడండి. ఇద్దరు పిల్లల్ని హాస్టల్ వేసి ఆధార్ కార్డు పెట్టుకుని కోయిటికి వెళ్ళిపో. హల్లెలూయా. మా సైడ్ చెప్పే పరిస్థితులు కోయిటికి వెళ్ళిపో. ఆడికప్పుడు నీ యొక్క విలువేటో తెలుస్తుంది. హల్లెలూయా. ఏం తెలుస్తుంది విలువ? నువ్వు వచ్చినప్పుడు శుభ్రంగా తాగి 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 కిడ్నీలు అయిపోయి పోతాడు. అర్థమవుతుందండి? నేను అంటాను, మన కుటుంబం కట్టుకోవాలి అంటే ఇతరుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టమంటే డైలాగులు వేస్తారు. నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? నీ కుటుంబాన్ని కట్టే ఆత్మ దేవుని దగ్గరికి రావాలి. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ప్రేమతో సహించాలి. సహించి ఈ రోజు కాకపోతే రేపన్న దేవుడు మారుస్తాడు. ఈ రోజు కాకపోతే రేపైన దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. నా బిడ్డలను మారుస్తాడు, నా యొక్క భర్తను మారుస్తాడు, నా కుటుంబం అంతా కలిపి దేవుని మందిరానికి వెళతాం. నేను ఒక ప్రవచన రీతిగా చెప్పనా, ఈ ఉపవాస కూటాలకు వచ్చిన మీ అందరి జీవితంలో కూడా మళ్ళొచ్చే ఉపవాస కూటాల కల్లా అండ్ మీ భర్తలతో మీ పిల్లలతో ఈ మందిరంలో ఉంటారు. ఎలా చెప్పారు? మీరు చెప్పలేదే ఆమేనని? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీ కుటుంబంలో సమాధానము, మీ కుటుంబంలో ఐక్యత అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండోదిగా మీరు ప్రేమతో ఒకరినొకరిని సహించాలి. ప్రేమ అంటే దోషములను కప్పుతుంది. సహించడం, తాగని తిరగని విచ్చలవిడితనంగా తిరగని సహించు. కొంతమంది అంటారు, ఇదిగో నువ్వు ఇంట్లో ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు కదా, ఎవడు తెచ్చి పెడతాడు నీకు, నేను అన్నం వండన పో అంటాడు. ఇంకా తాగేస్తాడు అతను. సహించు. ఆ ఉన్న గింజే పోయి అతను తెలుస్తుంది విలువ. అలాగా ఆ వ్యక్తి మార్పులోనికి వస్తాడు. ఆయన ముందు మోకరించి చేతులు పైకెత్తి, నాయనా నా భర్త విషయంలో, నా కుటుంబ విషయంలో కార్యం చేయి ప్రభువా అని ఆయన ముందు నువ్వు ప్రార్థన చేయి. నీ కన్నీళ్లు చూసి, నీ ఆవేదన చూసి, నీ కలవరాన్ని చూసి ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒక విప్లవం జరుగుతుంది. నీ కుటుంబంలో ఒక రక్షణ కార్యం జరుగుతుంది. నీ కుటుంబంలో ఒక సమాధానం దిగు వస్తుంది. హల్లెలూయా. అంతేగాని సహించకుండా పోట్లాట పెట్టుకున్నాం అనుకోండి, మన కుటుంబాలు విడిపోతాయి. పోట్లాట పక్కన పెట్టండి. మన కుటుంబం కొరకు మనం ఎక్కువగా విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధాత్మతో మనం నింపబడగలిగితే, అక్కడ అంటాడు సమాధానం అనే బంధం మన ఇంట్లో రావాలంటే మనం ఆత్మతో నింపబడాలి. ఐక్యత మన ఇంట్లో రావాలంటే ఆత్మతోటి నింపబడాలి. అన్ని విషయాలు సహిస్తూ మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సహించకుండా ఎంతకాలం సహిస్తానని దేవుని బిడ్డలారా, ఏదో ఒక దేవుని సీమల ముందు తాగు చనిపోయావు అనుకోండి, నరకన పోతావు. సహించు, కొంతకాలం సహించు, కొంతకాలమే శ్రమ, తర్వాత నీ కుటుంబంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడికల ద్వారా ఒక గొప్ప ఘన విజయం మీ కుటుంబాలకు దేవుడు తీసుకొచ్చును గాక, సంఘాల్లో తీసుకొచ్చును గాక, ఎవరి బిడ్డల్లోకి తీసుకొచ్చును గాక, నూతన క్రియలు జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫస్ట్ గా ఎవరిలో ఐక్యత ఉండాలి? కుటుంబంలో ఐక్యత ఉంటే మన సంఘం ఆటోమేటిక్గా నింపబడుతుంది. ఆటోమేటిక్గా. ఎందుకంటే నీలో ఆ యొక్క పరిశుద్ధాత్మ స్పిరిట్ని చూసి, నీ ప్రవక్తను చూసి, నీ ఐక్యతను చూసి, నీ మాట తీరును చూసి ఆటోమేటిక్గా నీ భర్త, నీ పిల్లలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి తరలిల్లు వస్తారు.
హల్లెలూయా. రెండోదిగా సంఘములో ఐక్యత ఉండాలి. సంఘములో ఏముండాలండి? అందరూ ఐక్యమత్యంగానే మనము ప్రతి కార్యక్రమాన్ని ముందుకు చెయ్యాలి. అంతేగాని నాకెందుకు వచ్చిందంట చేసేవాళ్ళు బోలు మంది ఉన్నారని ఎంత మాత్రం కూడా తప్పించుకోవద్దు. మన చెయ్యి కూడా అందులో ఉండాలి, మన ప్రార్థన కూడా అందులో ఉండాలి, మనము భుజము కూడా పరిచర్యలో వంచాలి, మన మోకాలు కూడా దేవుని పేరట వంగాలి, మనము కూడా దేవుని పనిలో సహకారులుగా మారాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి. అయ్యో ఇది క్రీస్తు శరీరం అనేది సంఘం, దేవుని సన్నిధి ఉండే స్థలము, దేవుని మందిరం, దేవుని యొక్క పని, దేవుని సేవకుడు. అమ్మో ఇదంతా దైవత్వం అని మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఐక్యతతో ఒకరినొకరు పురుగొలుపుకుంటూ, ఒకరినొకరిని దేవుని బిడ్డలారా ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకుంటూ మరి మనం ముందు కొనసాగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఏం కావాలండి? ఈ రొట్టెలు మనకి ఏ పాట నేర్పిస్తున్నాయండి? ఐక్యత. నేను అంటాను, ఐక్యత ఏ కుటుంబంలో ఉంటుందో, ఐక్యత ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘములో 2 అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఏంట కార్యాలు చెప్పి నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. 133వ కీర్తన మొదటి కానుండి కొన్ని విషయాలు చదువుదాం. చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చదువుతాను. ఆది తల మీద పోయబడిన అహరోను గడ్డ మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. చదువు, ఇంకా చదువు. సియోను కొండ మీదకి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చడ నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ లాస్ట్ మాట ఏంటి చెప్పండి? ఆగమ్మ ఒకసారి ఆ లాస్ట్ మాట ఎలా నా వైపు చూడండి. అమ్మ తల్లులారా, అమ్మలారా ఒకసారి నా వైపు చూడండి. ఆ లాస్ట్ 2 మాటలు ఏంటి తెలుసండి? ఆశీర్వాదమును, అందరూ చెప్పండి, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని. ఎక్కడ? ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో వాళ్ళ ఇంట్లో, సంఘములో ఎవరైతే ఏ సంఘం అయితే ఐక్యత కలిగి ఉంటుందో అక్కడికి ప్రభు చెప్తాడంట, ఆశీర్వాదమా పలానా సంఘములో, ఇదిగో పలానా జక్కయ్య గారి సంఘములో ఐక్యత కలిగి ఉన్నారు, అక్కడికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చాలు తల్లి, చాలు. సంఘం దేవుని బిడ్డల దేవుడు చెప్తాడంట, ఆశీర్వాదమా పలానా ఎస్తేరమ్మ ఇల్లంతా కూడా ఐక్యత కలిగి ఉంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు. ఏం చెప్తాడంట దేవుడు? అక్కడికి వెళ్ళని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళమంటాడు ఆశీర్వాదాన్ని? ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఆ కుటుంబంలో ఏముండాలి? ప్రైజ్ ది లార్డ్. ఐక్యత అనేది లేదనుకోండి ఆ కుటుంబం ఎప్పటికీ దీవెనకరంగా ఉండదు. భార్యాభర్తల మధ్య ఐక్యత లేదనుకోండి, భర్త తెచ్చుకున్న సొమ్ము భర్త తాగుతాడు, భార్య తెచ్చుకున్నది భార్య ఖర్చు పెట్టుకుంటా. దేంట్లకి? గట్టి చెప్పాం, అలంకరణకి. పిల్లలు తెచ్చుకున్న పిల్లలు తాగుతారు, పిల్లలు తెచ్చుకున్న పిల్లలు అనుభవిస్తారు. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఐక్యత లేదనుకోండి అంటే ఎవరి కాళ్ళే రాజులు, ఎవరి కాళ్ళే పరిపాలకులు, ఎవరి కాళ్ళే మంత్రులు, ఎవరి కాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. అందుకని ఆ కుటుంబం ఎలాగుంటుందంటే, నేను కొన్ని కుటుంబాలు చూశాను. ఆ కుటుంబాల్లో భర్త భార్యను పట్టించుకోవడం, భార్య భర్తను పట్టించుకోవడం, పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోరు, ఎవరి కాలే యమున తీరన్నట్లుగా ఉంటారు. ఆ కుటుంబాల్లో ఏ దీవెన ఉండదండి. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్న మనము కూడా దేవుని మందిరములో ఉండే దీవెనను మనం అనుభవించాలంటే దేవుని మందిరంలో కూడా దీవెన ఉంది. యెహోవా మందిరములో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆయన మందిర ఆవరణంలోనే ఎన్నెన్నో మేలులున్నాయి. దేవుని మందిరం యొక్క మేలును, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెనను మనం అనుభవించాలంటే సంఘములోకి వస్తున్న మనము, ఒక కుటుంబంగా కట్టబడిన మనము ఐక్యతగా మనం జీవించాలి. హల్లెలూయా.
ఎలా జీవించాలి ప్రియులారా? ఐక్యత కలిగి, ఒకరి మీద ఒకరు హెచ్చించుకోకుండా, ఒకరంటే ఒకరికి దేవుని పెట్టలారా విభేదాలు లేకుండా, ఒకరంటే ఒకరికి కక్ష లేకుండా. ఆమేన్. గట్టి చెప్తారా? ఇంకొక గట్టిగా. ఒకరికంటే ఒకరికి కక్షలు లేకుండా, విభేదాలు లేకుండా. మా చర్చిలో ఒక ఆవిడ ఉండేది, ఇప్పుడు రావట్లేదులేండి. ఆమె కాళ్ళు ఎట్టుకోవడానికి ఒక కుర్చీ, వాటర్ బాటిల్ ఎట్టుకోవడానికి ఒక కుర్చీ, ఆమె కూర్చోవడానికి ఒక కుర్చీ, బైబిల్ ఎట్టుకోవడానికి ఒక కుర్చీ. ఇంకెందుకు మొత్తం కుర్చీలని చుట్టేసేసుకో, పడుకో దాని మీద. ఎవరైనా పోపు అలా కుంటుకుంటూ వచ్చారనుకో, బైబిల్ ఎట్టుకున్నాను నేను. ఇప్పుడు ఐక్యత ఉందా? వాటర్ బాటిల్ ఎట్టుకున్నాను, కాళ్ళు ఎట్టుకుందో కుర్చీ. విచిత్రం పెట్టి తెలుసండి, కుడుకోవాలకో కుర్చీ, ఎడంకో కుర్చీ, తలకోటి నడుంకోటి కూడా పెట్టుకుంటూ బాగుంటుంది. హల్లెలూయా. అలా పెట్టుకుని వాక్యం అలాగే రెండు కాళ్ళు ఎలా ఊపిది. దేవుడు చూశాడు, కథ స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అసలు దేవుని పెట్టలేరు. ఏదో ఆమె కొనిచ్చినట్టు కుర్చీ, ఆమె ఎప్పుడో ఒక కుర్చీ కూడా కొనేవాళ్ళ. మొత్తం 10 కుర్చీలు వేసేసుకుంటే మరి వచ్చిన ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారండి? ఐక్యత అంటే ఏంటో తెలుసా? కుర్చీలో ఉన్న నీవు ఎవరైనా ఒక వృద్ధాప్య తల్లి వచ్చిందంటే లేచి పక్కన కూర్చుని కుర్చీ ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? రిజర్వేషన్ బ్యాచ్ మాటది. రిజర్వేషన్ బ్యాచ్ లాగా అది నాదే, ఇది నాదే, ఇది నాదే. ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భోజనాల దగ్గర కుర్చీలు కాసేస్తారండి. తెలుసా మీకు? మీ ఊర్లో ఫంక్షన్ కట్ట జరిగినప్పుడు కుర్చీలు కాసేస్తారు. తిన్నవారు ఆడేమో కంగారు పడిపోయి, ఉండరు నాయన తింటున్నా ఆగరా, కాసేసి తిని త్వరగా తిని. ఎవరన్నా మాకు కొత్తది, అది మా తమ్ముడికి మొత్తం కాసేస్తారు. క్రైస్తవులు అండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే, బయటోళ్ళేం కాదు. ఆమేన్. ఈడు వెనక్కి ముందు చూసి ఆ బిర్యానీ ఎంచుకోకుండా అడిపిడి కలిపేసి పాడేసిపోతాడు చిరాకు వచ్చి. అంటే అక్కడ ఏమి లేదంటే ఐక్యత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఐక్యత మనలోకి రావాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఐక్యత మనలోనికి రావాలంటే ప్రేమతో సహించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఐక్యత మనలోంచి పోగొట్టేది ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు. హలో, ఐక్యతను మనలోంచి పోగొట్టేది ఏంటో తెలుసా అండి? ఐక్యత మనలోనికి, మన కుటుంబంలోకి రప్పించేది పరిశుద్ధాత్ముడు. ఆ ఐక్యతను పోగొట్టేది ఏంటంటే చెప్పుడు మాటలు. మామూలుగా చెప్తాను వినండి. ప్రైజ్ ది లార్డ్. పాపం ఎవరో ఒక అక్కకి ఒంట్లో పోక నీ భర్త బండి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. దారిలోకి ఆమె చెప్పింది, అదేంటి ఆమెను ఎక్కించుకుని తీసుకెళ్తున్నాను, నొప్పి ఎక్కించుకోడు కదా అని. ప్రైజ్ ది లార్డ్. గట్టి తిప్పుతున్న గట్టి పక్కన రానియాడు పని చెప్తాను. ఐక్యత ఏమైంది? ఏదో పరిస్థితి ఒంట్లో పోక ఏదో కొంచెం అక్కడ తీసుకెళ్ళి దేవెట్టమని దేవెట్టింది. కానీ ఆవిడ చెప్పిన మాటలు నీకు ఎలా ఎక్కిస్తా తెలుసా? ఇది ఒకసారే కాదు, నేను 2-3 సార్లు చూసాను బండి ఎక్కించుకుని తీసుకెళ్ళను అని అంటే, అమ్మ దుంపతేక అంటే రహస్యంగా ఏదో నడిపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి రాగానే కయ్యి బుయ్యమంటావు, ఒకటి పీగుతాడు, బ్యాగ్ కట్టుకుపోతాం. అంతేనే కదండి? హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవడానికి మీ ఇద్దరి మధ్య ఐక్యతను పాడు చేసింది ఎవరు? చెప్పు దెబ్బలు ఎవరు కొట్టాలి ఇప్పుడు? అందుకని ప్రసంగి భక్తుడు అంటాడు, చెప్పుడు మాటలు నీవు లక్ష్య పెట్టద్దు. చదవండి ఆ మాట ఒకసారి. ప్రసంగి పుస్తకము 8. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. 7:21 అండి. నీ పనివాడు వినబడుచున్నట్లు అమ్మా
ఏం చెప్పాడు అక్కడ? ఎప్పుడు కూడా పొరపాటును కూడా చెప్పుడు మాటలు అనేవి లక్ష్య పెట్టకూడదు, పాడైపోతాయి కుటుంబాలు. ఆమేన్. నువ్వు దేన్ని లక్ష్య పెట్టాలంటే దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, దైవజనుడు మాటను లక్ష్య పెట్టాలి, దైవ నడిపింపును లక్ష్య పెట్టాలి, దైవ నడిపింపును అప్పగించుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని వెళ్ళావనుకో యేసురత్నమే చెయ్యం. ఎప్పుడు కూడా పొరపాటును కూడా చెప్పుడు మాటలు అనేవి పొరపాటు కూడా మైండ్లో పెట్టకూడదు. నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని, సంఘాన్ని నాశనం చేయాలని రకరకాల మనుషులు వచ్చి రకరకాల విషయాలు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఆనందంగా ఉన్నారు మీరు ఈరోజు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఒకటి తెలిసి ఎంత నవ్వితే అంత ఆరోగ్యం అండి. నిజమండి. నవ్వి సంతోషంగా ఉంటేనంట 66 రకాలైన వ్యాధులు పోతాయంట. ఇంటికాడ ఎలా నవ్వుకోలేము, నవ్వుకోగలమా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఎప్పుడు కూడా ఓ కుటుంబంలో ఐక్యత పోవడానికి, ఓ సంఘంలో ఐక్యత పోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే చెప్పే మాటలు. ఆమేన్. కొందరు చెప్పే మాటలు ఎలాగుంటాయి చెప్తాను వినండి. సపోజ్ ఎవరు బస్సులోంచి కాలు జారిపోయి కింద అడిపోయాడు. ఆమె వెళ్ళి చూసంటది, పలానా వెంకటేష్ కొడుకు కాలు జారిపోయి కింద అడిపోయాడు అని పక్క ఆమెకి చెప్తుంది. ఏమంటది, పలానా వెంకటేష్ కొడుకు అంట కాలు జారిపోయి కింద అడిపోయి ఇరిగిపోయిందంట కాలు. పక్క ఆమెకి చెప్తే ఆమె అంటది, వెంకటేష్ కొడుకు. ఎంతగా జరిగింది ఏంటి అక్కడ? ఏదో కింద పడి. అంటే నేను అనుభవంతో చెప్తానండి ఈ విషయాలు. చెప్పే మాటలు ఎలా ఉంటాయి. అతనైతే కొంచెమే కొట్టుకుంది అన్నాడు, ఇంకొక ఆమె ఏమో మొత్తానికి కాలు ఇరిగింది అన్నది, ఇంకొక ఆమె అయితే మొత్తానికి దేవుని పెట్టారు, మొత్తానికి పోయాడు. ఆమేన్. ఈ చెప్పుడు మాటలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళేమో బేర గుండెలు బాధేసి బాబోయ్. ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులరా, మనుషుల మాటలు వ్యర్థం. అందుకని చెప్పాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునేటి కంటే. మనిషి మాట చెప్తాడు కానీ చేయడు. కొంతమంది చెప్తారు కానీ చెయ్యరు. పొరపాటుని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏయో చిన్న విషయాలు వినేసేసి మనము ఎంత మాత్రం కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. వినాలి, ఆలోచించాలి. అండి, విన్నది నిజమో కాదో చూసి అప్పుడు మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. హల్లెలూయా. ముందుగానే రఫ్ అండ్ టఫ్గా చేసామనుకోండి కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, చెప్పుడు మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఎన్నో చెప్తారు నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ఎన్నో చెప్తారు, నీ సేవకుడి కొరకు ఎన్నో చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పరా? ఒక అనుభవంతో చెప్తాను, కొన్ని వందల విషయాలు చెప్తారు, కానీ ఏమి కూడా లెక్క చేయకూడదు. నీ సేవకుడేటో నీకు తెలుసు, మీ భర్త ఏటో నీకు తెలుసు, మీ పిల్లలేటో నీకు తెలుసు. చెప్పినప్పుడు అవునక్క, ప్రైజ్రాడక్క, సరే వెళ్ళక్క అనాలే తప్ప, అవునా ఇంటికి రాని కడిగేసి పాడేరు మొత్తం అన్నావనుకో అయిపోయావే. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా భయంకరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబాల విషయంలో, సంఘాల విషయంలో, సేవకుల విషయంలో భయంకర నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి దాన్ని ఆలోచించి అది నిజమా కాదా తేల్చుకున్న తర్వాత ఒక నిర్ణయంలోకి రావాలి. హల్లెలూయా. చెప్పండి, గమనించండి, అక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే మన జీవితంలో ఒక మేలు ప్రభు చేయాలంటే, మేలంటే ఏంటి తెలుసండి? ఒక గర్భఫలం దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి మేలు, ఒక చక్కటి భర్తను ఇచ్చాడు అనుకోండి మేలు, ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి మేలు, ఒక మంచి గృహం ఇచ్చాడు అనుకోండి మేలు, మంచి ఉద్యోగం ఇచ్చాడంటే మేలు, మంచి వ్యాపారం ఇచ్చాడంటే, మంచి అల్లుడిని ఇచ్చాడంటే అదేం అల్లుడు అండి బాబు అంటావా? మేలు. అటువంటి మేలు నీకు జరగాలంటే నీలో ఒక మంచి ఐక్యత కలిగిన మనసు ఉండాలి. హల్లెలూయా. ఐక్యత అంటే ఇంకో విషయం చెప్తాను వినండి. ఐక్యత అంటే అర్థం ఏంటి తెలుసండి? అందరిలో కలిసిపోవడం. కుల మతాలు
ఈ చూడకుండా కలిసిపోయి జీవించడం, అందరినీ కలిపేసుకోవడం. ఆమేన్. అందరినీ కలిపేసుకోవాలి, శత్రువును కూడా కలిపేసుకోవాలి. శత్రువుని ఎక్కడ కలుపుకుంటామండి బాబు? కొంతమంది బైబుల్ ఏమో శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయమంటే, మొన్న తల్లి ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఇదిగో మా ఇంటి పక్కనోడు నాయన అంత మాటలు బూతులు తిడుతున్నాడు నాయన, ఆ నోరు తూర్పుకు పోవాలి. ఎలా పోవాలంట? వారం రోజులు పోయినట్టు ఈవిడ నోరు పోయింది. ఎప్పుడు కూడా శత్రువు, ప్రభా శత్రువు యొక్క మార్చండి అయ్యా, తన మనసుని చెయ్యాలి తప్ప మూతిపోవాలయ్యా, లారీ గుద్దేయాలయ్యా, కాలు ఇరిగిపోవాలయ్యా, ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా మనము శత్రువు కొరకు ఒకే ఒక ప్రార్థన చేయాలి. అయ్యా శత్రువులకు నూతనమైన మార్పు తీసుకురండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి యథార్థమైంది అయితే శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా ఉందో లేదో చూసుకో. ఆటోమేటిక్గా శత్రువు కూడా ఈజీగా మారిపోతాడు. అందుకనే ఈ కీర్తనకారుడైన దావీదు మహారాజు చలవిస్తున్న మాట్లాడేటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని ఐక్యత కలిగి సహోదరులు. ఎవరు సహోదరులు? యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని సంఘములో చేర్చబడిన మనం అందరం సహోదరులమే. ఇప్పుడు మనలో ఏముండాలంట? ఆత్మ కలిగించు ఐక్యత. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఆశీర్వాదము ఆ నుండి సమృద్ధిగా దిగుతుంది. ఎప్పుడు ఆశీర్వదింపబడతావు? సంఘముతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సేవకుడితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, నీ కుటుంబంతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, అందరినీ కలిపి నువ్వు కలుపుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప దీవెనలు తీసుకొని పెడతాడు. ఆయన అంటాడు, ఆశీర్వాదమా అదిగో పలానా ఆ యొక్క తల్లి దగ్గరికి వెళ్ళు. ఇంక రెండోది ఏంటంటండి? శాశ్వత జీవం. నేనంటాను, ఐక్యత లేని చోట జీవం ఉండదు. ఐక్యత లేని సంఘములో జీవం ఉండదండి. ఆ సంఘం ఎటువంటి సంఘం అంటే, జీవం లేకపోతే సచ్చిన పరిస్థితి. నీలోనికి జీవం అనేది రావాలంటే మన యేసుక్రీస్తు ప్రభు జీవము కలిగిన వాడు గనక, ఆయన మాటలు జీవము కలిగినవి గనక, ఆ యొక్క జీవము నీలోనికి వచ్చి నువ్వు దేవుని బిడ్డలారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఆశీర్వదింపబడి నువ్వు దేవుని బిడ్డలారా బలపరచబడాలంటే ఖచ్చితంగా నీలో ఐక్యత ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అక్కడ దావీదు మహారాజు అంటాడు, ఐక్యత, ఐక్యత. నీ శత్రువుతో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. శత్రువు నాశనం అవ్వాలని కోరుకోకూడదు. సాధ్యమైతే శత్రువు కొరకు ప్రార్థన చేసి మళ్ళా శత్రువుని కలుపుకునే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? నీ కీడు చేసిన వారు కూడా నువ్వు మేలు చేయడానికి ఇష్టపడాలి. యోసేపు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అన్నదమ్ములు ఎంత కీడు చేశారండి చెప్పరేటి? అన్నదమ్ములు బోల్డ్ అంత కీడు చేశారు యోసేపుకి. అయితే ఒక రోజు యోసేపు దేవుని బిడ్డల సింహాసనం ఎక్కిన తర్వాత అన్నలందరూ పాదాల దగ్గరకు వచ్చి పడ్డారు. నా కొడకల్లారా, నా వస్త్రాలు అమ్మేశారా మీరు, నన్ను అమ్మేశారు మీరు, నాకు తిండి తిప్ప లేకుండా చేశారు, చూడండి రా మీ పని. ఒకవేళ మనం కానీ యోసేపు స్థానంలో ఉన్నాం అనుకోండి, వాళ్ళ పని అయిపోయిందే. హల్లెలూయా. కానీ యోసేపు మనసు చూడండి, ఎటువంటి మనసు. వాళ్ళందరినీ కౌగిలించుకొని కలిపేసుకొని మరలా దేవుని బిడ్డలారా అదే రాజ్యములో వాళ్ళకి చక్కటి చక్కటి పోస్టులు ఇచ్చాడు. ఎవరైనా చేస్తారా? అంత శత్రుత్వం పెంచుకున్న అన్నలను అంత దారుణంగా చేస్తే ఎవరైనా దేవుని బిడ్డలారా అంతటి ప్రేమ చూపగలుగుతారా? సహించగలుగుతారా? అందుకని అంటాడు కదా దేవుని బిడ్డలారా, మీరు ప్రేమించుచు సహించుచు. అంటే యోసేపు ఏం చేశాడంటే సహించాడు. ఎంత కీడు చేసినా సహించాడు. ఆ సహించటం వలన ఇప్పుడు యోసేపు జీవితంలో గొప్ప గొప్ప మేలులు జరిగాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ రొట్టెలు ఐక్యతను చూపిస్తున్నాయి. ఐక్యత. ఈరోజు నీకు ఐక్యత ఉందా? నీ ఇంట్లో మందిరానికి వస్తున్న నీకు ఐక్యత ఉందా? అందరితో సమాధానంగా పలకరిస్తున్నావా? వందనాలు చెప్తున్నావా?
కొంతమంది వందనాలు చెప్తే కొంతమంది మూదు ముడుచుకుపోతారు. మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. వందనాలు చెప్తే మూతు ముడుచుకుపోతారు. వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పాలి. మనం యేసయ్య రక్తంలో కడగబడుతున్నాం కనుక మనము ప్రతి చోట ఐక్యతను చూపించగలిగితే అది చూసిన కొందరు, అబ్బా వీళ్ళు చూడరు ఎంత చక్కగా ఉంటున్నారో కలిసిమెలిసి అని చెప్పి కొంతమంది కూడా ఆ రీతిగా కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు. అమ్మా ఇంత మంచి ఐక్యత మీలో ఎలా వచ్చింది అని చెప్తే నువ్వు సువార్త చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి రాబట్టగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలని యెహోవా ఆజ్ఞాపించెను. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆయన రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీలోని నాలోని ఏముండాలంటే ఐక్యత, సమానత్వం. ఒకరినొకరు కలుపుకుని పోవాలి. ఒకరికంటే ఒకరిని గన్నులుగా ఎంచుకోవాలి. దేవుని పరిచర్యలో ఒకరికంటే ఒకరిని ముందుగా నడిపించే వ్యక్తులుగా మనం మారగలిగితే ఖచ్చితంగా మన ఐక్యతను చూసిన దేవుడే మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, జీవంతో మనల్ని నింపుతాడు. ప్రభు రాకడికి మనం ఎత్తబడతాం. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. నాకు దైవజనులు ఇచ్చిన సమయం అయిపోయింది. వాతావరణం కూడా బాగాలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూయండి. అందరూ కూడా మోకాల మీదకి రండి, పెద్ద మోకాల మీదకి. విన్న ఈ 2 మాటలు కూడా ఒకసారి తలపోసుకోనండి. నాన్న తీసే, లేకపోతే ఇప్పి. 2 చేతులు పైకి ఎత్తండి. విత్తనం వేసిన తర్వాత దానికి నీళ్లు పోయకపోతే చచ్చిపోద్దండి విత్తనం. విత్తనం అంటే దేవుని వాక్యం. నీళ్ళు అనగా మన కన్నీళ్ళు. మన కన్నీళ్ళు ఆ వాక్యం మీద పడితే, విత్తనం మీద పడితే, మనం కన్నీళ్ళు కార్చే వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం ఒక విత్తనం వలె మనలో ఫలిస్తుంది. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మనం ఫలిస్తాం. 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి వాక్యము విత్తేదాకా చక్కటి వాతావరణం ప్రభు ఇచ్చాడు కనుక ఒకసారి, ప్రభా కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, ఈ రాత్రి ప్రభు మీరు మాతో మాట్లాడవయ్యా. ఆ రొట్టెల మాదిరిగా మేము ఐక్యత కలిగి ఉంటామయ్యా. ఆ రొట్టెల మాదిరిగా ప్రభు మేము సమానత్వం కలిగి ఉంటాం. మా కుటుంబాలలో మా భర్తతో, మా పిల్లలతో మేము ఐక్యత కలిగి ఉంటామయ్యా. మాలో విభేదాలు తొలగించండి. సంఘములో ప్రభు ఏ విభేదాలు ఉండకుండా మేము కలిసి పనిచేస్తాం. సంఘములో కలిసి మందిరాన్ని కడతాం, కలిసి సంఘాన్ని కడతాం, కలిసి సేవకుడికి సహకారిగా ఉంటామయ్యా. ప్రతి ఒక్క తీర్మానం ఐక్యత 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 ఐక్యత. సమాధానం సమాధానం సమాధానం. నీలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ రావాలంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి రావాలి. ఎప్పుడైతే ఆత్మదేవుడి నీలోకి వచ్చేస్తాడో సమాధానం కలగజేస్తాడు, ఐక్యత కలగజేస్తాడు. ఈరోజు నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే సమాధానం రావాలి. నా యేసయ్యా సమాధానము కొరకు, సమాధానము కొరకు నా దేవుడు ఇక్కడ 6 రొట్టెలు, అక్కడ 6 రొట్టెలు, ఈక్వల్. ఇది ఐక్యత. నీ సంఘములో నీవు ఐక్యత కలిగి జీవిస్తున్నావా? నీ సేవకుడితో ఐక్యత కలిగి జీవిస్తున్నావా?